ఒకవేళ రాహుల్ గాంధీ గాన ప్రధానమంత్రి అయ్యిండా అప్పుడు ఏమవుతుంది అది కూడా చూడండి. जब प्रधानमंत्री का शपथ ग्रहण चल रहा था, समाचार आया कि वैष्णो देवी यात्रा पर जा रहे श्रद्धालुओं की बस पर कश्मीर के रियासी में अनवरत गोलियां चलाई गई। 10 लोग मृत हैं, 33 आहत। यह कोई सामान्य घटना नहीं है। मृतकों की संख्या के कारण नहीं, परंतु जिस दिन यह घटा है। सिनेमाई संसार में भारत पाकिस्तान मैच के दिन युद्ध रुकते हुए देख लेते हैं, पर इस्लामी आतंक अपनी छाप हर महत्वपूर्ण दिन पर छोड़ता जाता है। हम इस इस्लामी आतंक के समर्थकों के हैशटैग के विरोध में अपना ऑल आइज ऑन रियासी लिखकर यह सोच रहे हैं कि रफा पर आंख रखने वाले लज्जित हो जाएंगे। हम पूछ रहे हैं कि बॉलीवुड वाले कहाँ हैं? आपको नहीं लगता कि आप मूर्खतापूर्ण बातें कर रहे हैं? जो अपने घरों में इस घटना पर यह कहकर हंस रहे होंगे कि बड़े नाच रहे थे, मैं नरेंद्र दामोदर दास मोदी, देखो हवा निकाल दी। आप केवल अपनी सोचिए कि आप कहाँ हैं, आप क्या कर रहे हैं, और आप जो कर रहे हैं उसका प्रतिफल क्या होने वाला है। रवीश या राहुल गांधी इस पर लिखेगा भी तो इसका भी अपराध मोदी पर ही फेंकेगा कि तुमने इतने वर्षों में किया क्या। उसकी पीड़ा हत्याओं पर नहीं होगी, बल्कि उसका आनंद इस बात पर होगा कि शपथ ग्रहण के दिन ही मोदी के साथ ऐसा हो गया। वो कह देंगे कि राजा अपनी तैयारियों में इतना व्यस्त था कि उसकी सेना अपना काम भूल गई। वो यह लिख सकता है कि शायद आर्मी को भी शपथ ग्रहण का लाइव देखने को बोला गया। यह आक्रमण मोदी पर नहीं, यह आक्रमण मोदी के द्वारा बुलाए गए अतिथियों में पाकिस्तान की अनुपस्थिति को उपस्थिति में परिवर्तित करने के लिए था। भाषा से आप पहचान सकते हैं कि कौन देशद्रोही है और किसको चिंता। చూసిరా ఇంకా కాకముందే ఇంత ఉంది కదా, అయితే ఏమవుతుంది, మన హిందువులంట ఎలగొట్టేస్తాడంట. కాబట్టి ప్రజలారా, ఎవరన్నా కానీ పుణ్యానికి రావాలి అని కోరుకోవద్దు. మీకు దేవుడు చేతులు కాళ్ళు బాగానే ఇచ్చిండు, కండ్లు కూడా ఇచ్చిండు. అవన్నీ ఏం లేని వాళ్ళకు మాత్రమే ఈ ఉచితాలు పెట్టాలని చెప్పేసి బీజేపీ అనుకుంటే, మీరేమో మాకు అది కావాలి, ఫ్రీగా చింతపండు రావాలి, నూనె రావాలి, పప్పు ఉప్పులు రావాలి, మీరు ఎందుకు పుట్టుకెందుకు దేశానికి దరిద్రం మీలాంటి వాళ్ళ వల్ల సర్వనాశనం చేస్తారు. మీరు ఎవరెవరైతే పథకాలు కోరుకుంటారో వాళ్ళంతా దేశాన్ని సర్వనాశనం చేసినట్లే, ఇది పక్క. ఇంకో విషయం ఏంటంటే, బాగా కోటీశ్వర్లు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఇటువంటి పుణ్యానికి వచ్చే పథకాల గురించి అప్లికేషన్లు పెట్టుకుంటారు. పోయాడ లైన్లో ఏదో గతి లేనోడు పోయాడు ఆడుకుంటాడు కదా, అట్లా వీళ్ళు కూడా ఈ గుద్దవలసిన నా కొడుకుల ఇండ్లల్లో మస్తు గుద్దవలుగా పైసలు ఉంటాయి, ఉన్నా కూడా పుణ్యానికి ఏమేమి వస్తాయి, రైతు బంధు రావాలి, ఆ పింఛన్లు రావాలి, వీళ్ళకి అన్ని పుణ్యానికి కావాలి. మళ్ళీ ఈ కొడుకులు ట్యాక్స్ అన్నా కట్టరో తెలియదు, కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మొత్తం సాఫ్ చేసుకుంటుంటారు. ఈ గుద్దవలసిన వాళ్ళ ఇండ్లల్లో బాగా సర్వే చేయండి గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ. వీళ్ళ ఇండ్లల్లో ఆ పింఛన్లు ఈ పింఛన్లు అవన్నీ ఏం పెట్టకుండా పీకి పాడేసేయండి. వీళ్ళు ఇళ్ళలో పీకేసి గతి లేనోనికి ఎవడన్నా గుడిసెలో ఉన్నోళ్ళకి బీద వాళ్ళకి ఇవ్వండి. అవన్నీ వదిలేసి మొన్నటిదాకా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైంది, ఆయనకి 100 ఎకరాలు ఉన్నా ఆ దళిత బంధు, ఆ రైతు బంధు, 10 ఎకరాలు ఉన్న దళిత బంధు, రైతు బంధు, 5 ఎకరాలు ఉన్నోనికి 0. అది ఇచ్చిరో ఏడో తెలియదు, ఇచ్చిండొచ్చు. కానీ ఆ 100 ఎకరాలు ఎవరికి ఉంటుంది, బాగా గుద్దవలసినోనికి ఉంటుంది. 5 ఎకరాలు ఎవరికి ఉంది, చిన్న సన్న గరీబోనికి ఉంది. నువ్వు వీనికి ఇస్తావా 100 ఎకరాలు ఉన్నోనికి, 200 ఎకరాలు ఉన్నోనికి ఇస్తావా? అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేస్తుంది, ఆ ఉన్నోళ్ళనే జోకుతుంది, పెద్దగా ఉన్నోని పెద్దనే చేస్తుంది, గరీబనే చేస్తుంది. కాబట్టి ఉన్నోళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి జరా. లేని గరీబోళ్ళకి ఇవ్వండి, నాకు అవసరం లేదు, నాకు ఉంది, నేను చేసుకొని మంచిగానే తింటున్నా, నేను ఒక లక్షాధికారి ఉన్నా అని చెప్పేసి మైండ్లో తెచ్చుకొని మీరు ఆ ఉచిత పథకాల గురించి ఇంకా మీరు వెళ్ళి గరీబోళ్ళకి సపోర్ట్ చేయండి. లేకపోతే మీ పేరు మీద వస్తే తీసుకొని గరీబోళ్ళకి ఇచ్చేసేయండి కదా. ఇంత బుద్ధి జ్ఞానం లేదా రే నీ అమ్మ? నేను చూసినారా బాబు, లక్షాధికారులు కోటీశ్వర్ల ఇండ్లల్లో అందరికీ పింఛన్లే, ఉన్న 5 మందికి 4గురికి పింఛన్లు ఒక్కడికే లేదు. మళ్ళీ గరీబోళ్ళ ఇండ్లలో ఉన్న 2 ఒక్కరికే ఉంది. మళ్ళీ అదేంది, ఏం నాటకాలు ఇవి? గుద్దవలసిన వాళ్ళందరూ ఉచిత పథకాలకు ఆశిస్తే దేశం నాశనమే అయినట్లు కదా.